Hi everyone. Today our topic is what are the 5 V's of big data. సో ముందుగా అసలు ఈ బిగ్ డేటా అంటే ఏంటి అనేది మనం ప్రీవియస్ వీడియోలో చూసాము. సో ఈ బిగ్ డేటాకి సంబంధించి 5 V's అయితే ఉంటాయి. సో మరి ఆ 5 V's ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇన్ రీసెంట్ ఇయర్స్ బిగ్ డేటా వాజ్ డిఫైన్డ్ బై 3 V's. బట్ నౌ దెర్ ఈజ్ ఎ 5 V's ఆఫ్ బిగ్ డేటా. సో ప్రీవియస్గా చూసినట్లయితే మనకి దీంట్ లోపల కేవలం 3 V's మాత్రమే ఉండేవి. కానీ ప్రజెంట్ అయితే మనకి 5 V's ఆఫ్ బిగ్ డేటా అయితే ఉన్నాయి. సో ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బిగ్ డేటా. సో మరి ఆ క్యారెక్టర్స్ అనేసి ఏంటి వచ్చేసి ఇక్కడ మనకు చూపిస్తా ఉన్నాం. సో ఫస్ట్ వన్ వాల్యూమ్, వెలాసిటీ, వెరైటీ, వెరాసిటీ, వాల్యూ. సో దీస్ ఆర్ ద 5 V's ఆఫ్ బిగ్ డేటా. సో వాల్యూమ్, వెలాసిటీ, వెరైటీ, వెరాసిటీ, వాల్యూ. సో ఇక మనం ఒక్కొక్క దాని గురించి తీసుకుందాము. సో ముందుగా వాల్యూమ్ గురించి తీసుకుందాం. సో వాల్యూమ్ అంటే ఏంటి అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ డేటా. సో సింపుల్ గా చెప్పాలి అంటే ఇట్ ఈస్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ డేటా ఈస్ కాల్డ్ ద వాల్యూమ్. సో ద బిగ్ నేమ్ big data itself is related to the size which is enormous. So volume is a huge amount of data. సో ఇక్కడ మనం 5 V's లలో ఫస్ట్ వి కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో దాన్ని వచ్చేసి మనం ఏమంటున్నాము, వాల్యూమ్ అంటున్నాము. సో సింపుల్ గా చెప్పాలి అంటే ఇక్కడ ఏమంటున్నాము, ఇట్ ఈస్ ద హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. అంటే మనం ఏదైతే డేటాబేస్ తీసుకుంటున్నామో, ఏదైతే డిఫరెంట్ డేటా సోర్సెస్ నుంచి డేటా అనేది వస్తుందో సో కంప్లీట్ డేటా అనేది డిఫైన్ చేస్తూ ఉంటుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ అ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. టు డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ డేటా, size of data plays a very crucial role. If the volume of data is very large, then it actually considered as a big data. This means whether a particular data can actually be considered as the big data or not, it is depend upon the volume of data. సో మన దగ్గర ఏదైతే డేటా ఉందో ఆ డేటా సైజుని బట్టి అది బిగ్ డేటానా కాదా అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇందులోపల కనుక చూసినట్లయితే మనకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది ఉంటుంది. సో దాన్ని బేస్గా చేసుకుని మనము ఈ బిగ్ డేటాని కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ వి ఆఫ్ బిగ్ డేటా, దట్ ఈస్ కాల్డ్ వాల్యూమ్. హెన్స్ వైల్ డీలింగ్ విత్ బిగ్ డేటా ద ఐడియా ఈస్ నెసెసరీ టు కన్సిడర్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వాల్యూమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే సో 2006 లోపల కనుక మనము మొబైల్స్ ని యూజర్స్ వచ్చేసి 6.2 ఎగ్జాబైట్స్ మాత్రమే ఉండేవాళ్ళు. సో ఇప్పుడు చూసినట్లయితే సో ఇది మొబైల్ యూసేజ్, డేటా యూసేజ్ అనేది ఏమైతా ఉన్నది, మనకి ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతా ఉన్నది. సో ప్రీవియస్ ఒక 6 ఇయర్స్ 7 ఇయర్స్ బ్యాక్ కనుక చూసినట్లయితే 6.2 బిలియన్ జీబీ మాత్రమే పర్ మంత్ యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 40,000 ఎగ్జాబైట్ ఆఫ్ డేటాని యూజ్ చేస్తూ ఉన్నారు. సో ఇట్ ఈస్ కాల్డ్ వాల్యూమ్. సింపుల్ గా చెప్పాలి అంటే ఇట్ ఈస్ ద లార్జ్ సైజ్ ఆఫ్ డేటా. మనం ఏదైతే డేటాబేస్ తీసుకుంటున్నామో అందులోపల ఉండేటటువంటి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని డిఫైన్ చేసేదే వాల్యూమ్. ఇకపోతే సెకండ్ వన్ వచ్చేసి ఏమున్నది ఇక్కడ, వెలాసిటీ. సో వన్ వర్డ్ లో చెప్పాలి అంటే వెలాసిటీ గురించి, స్పీడ్ ఎట్ విచ్ డేటా ఈజ్ క్యాప్చర్డ్ అండ్ అనలైజ్డ్. సో మనం డేటాని ఎంత స్పీడ్ లో క్యాప్చర్ చేస్తా ఉన్నామో, ఆ డేటాని మనం ఏ రకంగా అనలైజ్ చేస్తా ఉన్నామో అనేది డిఫైన్ చేసేదే ఈ వెలాసిటీ. ద స్పీడ్ ఎట్ విచ్ డేటా ఈజ్ క్యాప్చర్డ్ అండ్ అనలైజ్డ్. సో ఇక్కడ కనుక మనం చూసినట్లయితే సో డేటా అనేది మనము ఎంత ఫాస్ట్ గా యాక్సెస్ చేస్తా ఉన్నామో, సో ఎంత ఫాస్ట్ గా డేటాని క్యాప్చర్ చేస్తున్నామో అనేది డిఫైన్ చేసేదే ఈ వెలాసిటీ. సో వెలాసిటీ రిఫర్స్ టు ద హై స్పీడ్ ఆఫ్ అక్యుములేషన్ ఆఫ్ ద డేటా. సో ఇన్ బిగ్ డేటా వెలాసిటీ డేటా ఫ్లోస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సోర్స్ లైక్ మెషిన్స్, నెట్వర్క్స్, సోషల్ మీడియా, మొబైల్ ఫోన్స్. సో డేటాని మనం ఎక్కడి నుంచి గ్యాదర్ చేస్తా ఉన్నాము, లేదంటే ఎంత స్పీడ్ లో గ్యాదర్ చేస్తా ఉన్నాము, రెండోది వచ్చేసి ఎంత ఫాస్ట్ గా డేటాని అనలైజ్ చేస్తున్నాము అనేది డిఫైన్ చేసేదాన్ని ఇక్కడ మనం ఏమంటున్నాము, వెలాసిటీ అంటున్నాము. సో మన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా సోర్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో డేటా సోర్సెస్ లోపల నుంచి మాత్రమే మనకి
డేటా ఫ్లో అనేది వస్తూ ఉంటుంది. సో మన దగ్గర ఉన్నటువంటి డేటా సోర్సెస్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో మనకు వచ్చే డేటా మెషిన్ లోంచి వస్తూ ఉంటుంది కావచ్చు, లేదంటే నెట్వర్క్స్ లో నుంచి, లేదంటే సోషల్ మీడియాలో నుంచి, లేదంటే మొబైల్ ఫోన్స్ లో నుంచి మనం డేటా అనేది ఫ్లో అవుతా ఉంటుంది. సో డేటాబేస్ లో నుంచి వీటికి డేటా సెండ్ అవుతా ఉంటుంది, లేదంటే ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డివైజెస్ లో నుంచి డేటాబేస్ కి డేటా అనేది సెండ్ అవుతా ఉంటుంది. సో there is a massive and continuous flow of data. This determines the potential of the data, how fast the data is generated and processed to meet the demands. సో సింపుల్ గా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము నెట్లో నుంచి ఏదైనా డేటాని మనం యాక్సెస్ చేస్తా ఉన్నప్పుడు మనము కీవర్డ్స్ అనేది టైప్ చేస్తూ ఉంటాం సెర్చ్ ఇంజన్ లో. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఎమ్మటే డిస్ప్లే అవుతా ఉన్నది. సో డేటా అనేది ఎంత ఫాస్ట్ గా మూవ్ అవుతా ఉన్నది, క్లయింట్ టు సర్వర్, సర్వర్ టు క్లయింట్. సో ఈ రకంగా మన వెలాసిటీ అనేది ఉంటుంది. సో ఇట్ ఈస్ ద సెకండ్ వే ఆఫ్ వెలాసిటీ. సో సింప్లింగ్ ద డేటా కెన్ హెల్ప్ ఇన్ ద డీలింగ్ విత్ ద ఇష్యూస్ లైక్ వెలాసిటీ. ఫర్ ఎగ్జాంపుల్ గా డే బై డే కనుక చూసినట్లయితే సో యూజర్స్ సంఖ్య అనేది యూజర్స్ అనేది వాళ్ళు ఏమైతా ఉన్నారంటే ఇంక్రీజ్ అవుతా ఉన్నారు. సో దెర్ ఆర్ మోర్ దాన్ 3.5 బిలియన్ సెర్చెస్ పర్ ఏ డే మేడ్ బై ద గూగుల్. సో డైలీ ఈ డేటాని సెట్ చేసే వల్ల నెంబర్స్ అనేది ఏమైతా ఉన్నాయంటే మనకి ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతా ఉన్నది. ఇక్కడ చూసినట్లయితే గూగుల్ వాళ్ళు ఇచ్చినటువంటి రికార్డ్స్ ప్రకారం పర్ డే 3.5 బిలియన్ సెర్చెస్ అనేది మనకి డేటాబేస్ లోపల జరుగుతూ ఉంటాయి. సో అన్ని రకాల ట్రాన్సాక్షన్స్ అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ సెకండ్ వే ఆఫ్ వెలాసిటీ. సో ఓవరాల్ గా చూసినట్లయితే వెలాసిటీ గురించి సో మన దగ్గరికి డేటా అనేది ఎంత ఫాస్ట్ గా మనము డేటాని క్యాప్చర్ చేస్తా ఉన్నాము, ఎంత ఫాస్ట్ గా డేటాని అనలైజ్ చేస్తున్నాము అన్న ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేదాన్ని మనం ఇక్కడ ఏమంటున్నామంటే వెలాసిటీ అంటున్నాం. ఇకపోతే థర్డ్ వన్ వచ్చేసి ఏమున్నది ఇక్కడ వెరైటీ. సో వెరైటీ మీన్స్ సింపుల్ గా చెప్పాలి అంటే ద రేంజ్ ఆఫ్ డేటా టైప్స్. ద రేంజ్ ఆఫ్ డేటా టైప్స్. సో ఇక్కడ మన దగ్గర ఉండేటటువంటి డేటా అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అనేది ఉంటుంది. సో వాట్ కైండ్ ఆఫ్ డేటా వీఆర్ టేకింగ్, వాట్ టైప్ ఆఫ్ డేటా వీఆర్ యూజింగ్, మనం ఎటువంటి డేటాని తీసుకుంటున్నాము, ఏ టైప్ ఆఫ్ డేటాని యూజ్ చేస్తా ఉన్నాము అనేది ఇక్కడ మనకి డిఫైన్ చేస్తూ ఉంటది. సో ఓవరాల్ గా మనము అబ్జర్వ్ చేసినట్లయితే మన దగ్గర 3 టైప్స్ ఆఫ్ డేటాని మనం క్యాప్చర్ చేస్తూ ఉంటాము. ఒకటేమో స్ట్రక్చర్డ్ డేటా, రెండోది అన్స్ట్రక్చర్డ్ డేటా, మూడోది సెమీ స్ట్రక్చర్డ్ డేటా. సో మనకి వేరియస్ సోర్సెస్ లో నుంచి డేటా అనేది వస్తూ ఉంటది. సో మన దగ్గర ఉండేటటువంటి డేటా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా అనేది తీసుకుంటాము. అది సెమీ స్ట్రక్చర్డ్ డేటా కావచ్చు, స్ట్రక్చర్డ్ డేటా కావచ్చు, లేదంటే అన్స్ట్రక్చర్డ్ డేటా కావచ్చు. ఒకవేళ స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటి, మరి సెమీ స్ట్రక్చర్డ్ అంటే ఏంటిది, అన్స్ట్రక్చర్డ్ అంటే ఏంటి అంటే సో సింపుల్ గా చెప్పాలి అంటే సో ప్రాపర్ ఆర్గనైజేషన్ ప్రాపర్ గా డేటాని అరేంజ్ చేసి ఉన్నట్లయితే దాన్ని మనము స్ట్రక్చర్డ్ డేటా అంటాము. So the data is basically an organized data. It is generally refers to the data that has defined the length and the format of the data. సో ప్రాపర్ గా ఆర్గనైజ్ చేసినటువంటి డేటాని మనం ఇక్కడ ఏమంటున్నామంటే స్ట్రక్చర్డ్ డేటా అంటున్నాం. అదే మనం అన్స్ట్రక్చర్డ్ డేటాని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే అందులోపల ఎటువంటి ఆర్గనైజింగ్ అనేది ఉండదు. అన్ని రకాల డేటా అనేది మిక్సప్ అయి ఉంటుంది. అది టెక్స్ట్ డేటా కావచ్చు, పిక్చర్స్ డేటా కావచ్చు, వీడియోస్ డేటా కావచ్చు, ఆడియో ఇన్ఫర్మేషన్ కావచ్చు, వీడియో ఇన్ఫర్మేషన్ కావచ్చు. సో ఇట్లా అన్ని రకాల డేటా అనేది ఇక్కడ మిక్స్ అయి ఉంటది. సో దాన్ని మనం ఏం చేస్తా ఉంటామంటే సపరేట్ గా చేస్తాం. సో డేటాని సపరేట్ గా చేసినట్లయితే దాన్ని మనం స్ట్రక్చర్డ్ డేటా అంటాము. అన్ని కాంబినేషన్స్ ఆఫ్ డేటా కనుక ఒకే ప్లేస్ లోపల మనం స్టోర్ చేసినట్లయితే దాన్ని మనం ఇక్కడ అన్స్ట్రక్చర్డ్ డేటా అంటాము. ఇకపోతే సెమీ స్ట్రక్చర్డ్ డేటా, ద డేటా ఈస్ బేసికలీ ఏ సెమీ ఆర్గనైజ్డ్ డేటా. It is generally form of the data do not confirm the formal structure of data. Log files are the examples of this type of data. So variety. So third B వచ్చేసి ఏమంటున్నాం మనం వెరైటీ అంటున్నాము. సో వెరైటీ మీన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అనేది ఇక్కడ మనం స్టోర్ చేస్తూ ఉంటాము. సో ద రేంజ్ ఆఫ్ డేటా టైప్. సో వాట్ టైప్ ఆఫ్ డేటా వీఆర్ యూజింగ్, వాట్ టైప్ ఆఫ్ డేటా వీఆర్ స్టోరింగ్. సో దాన్ని డిఫైన్ చేసే వీనే వెరైటీ. సో ఇట్ ఈస్ ద థర్డ్ వీస్ ఆఫ్ డేటా, బిగ్ డేటా. ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి వెరాసిటీ. సో వెరాసిటీ మీన్స్ ద అక్యురసీ. వెరాసిటీ మీన్స్ సింపుల్ గా చెప్పాలి అంటే ఇట్ ఈస్ అన్ అక్యురసీ అండ్ కన్సిస్టెన్సీ ఆఫ్ ద డేటా. ఇట్ ఈస్ అన్ అక్యురసీ అండ్ కన్సిస్టెన్సీ ఆఫ్ ద డేటా. సో మన దగ్గర ఏదైతే ఇప్పుడు డేటాని మనం గ్యాదర్ చేస్తా ఉన్నామో ఇక్కడ చూద్దాము.
It refers to the inconsistency and uncertainty in the data, that the data which is available can be sometimes get messy, and quality and accuracy are difficult to control. So big data is also variable because of the multitude of data dimensions resulting the form of multiple disparate data types and sources. సో ఇక్కడ ఎగ్జాంపుల్ గా చూసినట్లయితే ద డేటా ఇన్ బల్క్ క్లౌడ్ క్రియేట్ కన్ఫ్యూజన్ వెరాస్ లెస్ అమౌంట్ ఆఫ్ డేటా క్లౌడ్ కన్వే ఆఫర్ ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ ఏమంటున్నాము, వెరాసిటీ అంటున్నాము. సో వెరాసిటీ మీనింగ్ వచ్చేసి ఎట్లా తీసుకుంటున్నాము, సో ద అక్యురసీ అండ్ కన్సిస్టెన్సీ ఆఫ్ ద డేటా. సో వెరాసిటీ లోపల ఇక్కడ ఈ ఫోర్త్ ది వచ్చేసి ఏం చేస్తా ఉంటదంటే, మనం ఇప్పుడు ఏదైతే డేటాని మనం గ్యాదర్ చేస్తా ఉన్నామో, సో ఏదైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని మనం గ్యాదర్ చేస్తా ఉన్నామో, సో ఆ డేటాని ఇక్కడ మనం ఏం చేస్తా ఉంటామంటే మల్టీ డైమెన్షన్స్ తోటి మనం ఇక్కడ డేటాని ఫిల్టరైజేషన్ అనేది చేస్తూ ఉంటాము. సో వేరియస్ సోర్సెస్ లో నుంచి మనం డేటాని గ్యాదర్ చేసిన తర్వాత సో దాన్ని ప్రాపర్ గా ఒక ఆర్గనైజేషన్ ఫామ్ లోపలికి మనం స్టోర్ చేస్తూ ఉంటాము. సో ఆ వీస్ నే మనం ఇక్కడ ఏమంటున్నామంటే వెరాసిటీ అంటున్నాము. ఇకపోతే ఫైనల్లీ లాస్ట్ వి వచ్చేసి ఏంటి అంటే వాల్యూ. సో సింపుల్ గా చెప్పాలి అంటే యూస్ఫుల్నెస్ ఆఫ్ ద డేటా టు ద ఆర్గనైజేషన్. సో ఇందాక మనము 4 వీస్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే 4 వీస్ లో నుంచి మనం ఏం చేస్తూ ఉంటాం, డేటా అనేది ఫిల్టరైజేషన్ అనేది చేసుకుంటూ వస్తూ ఉంటాము. సో ఒక ఆర్గనైజేషన్ లెవెల్కి వచ్చిన తర్వాత మనకి యూస్ఫుల్ అయ్యే డేటాని మాత్రమే అక్కడ మనం స్టోర్ చేసుకొని రిమైనింగ్ డేటాని మనం అక్కడ నుంచి రిమూవ్ చేస్తూ ఉంటాము. సో ఆ వీనే మనం ఇక్కడ ఏమంటున్నామంటే వాల్యూ అంటున్నాము. సో సింపుల్ గా చెప్పాలి అంటే యూస్ఫుల్నెస్ ఆఫ్ ద డేటా టు అన్ ఆర్గనైజేషన్. సో మన దగ్గర ఏదైతే డేటా ఉందో ఆ డేటాని ఆర్గనైజేషన్ కి యూజ్ అయ్యేలాగా మనం చేయాలి, లేదంటే ఆర్గనైజేషన్ కి ఎటువంటి డేటా అనేది కావాలో ఆ డేటాని మాత్రమే మనం ఇక్కడ తీసుకుంటాము. సో ఆఫ్టర్ హ్యావింగ్ ద 4 వీస్ ఇన్ టు అకౌంట్, there comes one more V which stands for a value. The bulk of data having no value of no good to the company unless you turn into the something useful. So data in itself is of no use or importance, but needs to be covered into something valuable to extract information. Hence, you can start the value. It is the most important V of all the 5 V's. సో ఫస్ట్ వి వచ్చేసి వాల్యూమ్, సెకండ్ వి వెలాసిటీ, థర్డ్ వి వెరైటీ, ఫోర్త్ వి వెరాసిటీ. సో ఈ నాలుగింటితోటి కంపేర్ చేసినట్లయితే సో 100% పవర్ఫుల్ వి ఏంటి అంటే వాల్యూ. సో ఈ వాల్యూ తోటి మనం ఏం చేస్తూ ఉంటామంటే ఓన్లీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ని మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటాము. సో ఒక ఆర్గనైజేషన్ కి సంబంధించినటువంటి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ని మాత్రమే మనము స్టోర్ చేస్తూ ఉంటాము. సో చూసారు కదా, ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీస్ ఇన్ బిగ్ డేటా.